JTV, Voice of Jagyapat. నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదల జీవితాల్లో వెలుగులు రావాలి, అదే నా ఆకాంక్ష అని సీఎం చంద్రబాబు వెల్లడి. వనపర్తి వేదికగా బీఆర్ఎస్ బీజేపీలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన విమర్శలు. పేదల జీవితాల్లో వెలుగులు రావాలి, అదే నా ఆకాంక్ష అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఆయన ఎమ్మెల్యేగా ఎంపిక చేశాం. 30 సంవత్సరాల తర్వాత తిరుగులేని విజయాన్ని ఇచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఓసారి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే ప్రజలు కూడా ఆశీర్వదిస్తారు. దానికి ఉదాహరణ ఇక్కడుండే ఎంపీ ఎమ్మెల్యే అని చెప్పి కూడా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. సహచర మంత్రివర్గ సభ్యులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు, ఆయన కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. వారికి వేదిక పైన బెనిఫిషరీస్ అందరికి వాళ్ళ ఇంట్లోకి పోయి వచ్చాను. వాళ్ళ కష్టాలు నేరుగా చూశాను. ఈరోజు వాళ్ళ సమక్షంలో ఈ మీటింగ్ మనం పెట్టుకుంటున్నాం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, అధికార యంత్రాంగం అంతా ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున మీ అందరి తరపున నమస్కారాలు. మీకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ రోజు మీ ఉత్సాహం చూస్తున్నాను. చిన్న పిల్లల దగ్గర నుంచి ఎక్కడ చూసినా ఒక నవ్వు ముఖంతో వచ్చారు. ఇంతవరకు 5 ఏళ్లైతే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నవ్వు అనే మాటే కనపడలేదు. ఇప్పుడు ఏ ఊరికి వచ్చినా ఆనందంగా స్వాగతం పలుకుతున్నారు, స్వేచ్ఛగా ముందుకు వస్తున్నారు. ఇది పెద్ద మార్పు 9 నెలల నుంచి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నేను వచ్చిన కార్యక్రమం మీరు చూస్తే భారతదేశంలోనే ఎక్కడా ఇంత పెద్ద కార్యక్రమం లేదు. ప్రతి ఒక్క వ్యక్తి మీరు గుర్తుపెట్టుకోవాలి. దగ్గర 64 లక్షల మందికి. మామూలుగా మీరు చాలా మందిని చూశారు. ఒకప్పుడు పింఛన్ 200, నేను 200ని 2000 చేశాను. అదే నాకు పేదల పట్లుండే ప్రేమ. గడచిన సంవత్సరం ముక్కుతూ మూలుగుతూ 5 ఏళ్లు 3000 చేశారు. అది ఏడిపించి అప్పుడప్పుడు ఇచ్చేవారు. నేను వస్తానే చెప్పాను మీ అందరికీ. 3000, 4000 చేస్తానని చెప్పి పెంచిన పింఛను కూడా ఏప్రిల్ నెల నుంచి ఇస్తానని చెప్పి మీకు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి కొంతమంది సమాజంలో దివ్యాంగులు ఉంటారు. దేవుడు వాళ్ళ పట్ల సరిగా చూడకుండా కుంటిగానో గుడ్డిగానో లేకపోతే నడవలేకుండానో కొన్ని దివ్యాంగులుగా ఉండే పరిస్థితి. తెలివితేటలున్నాయి కానీ ఫ్రీగా తిరగలేని శక్తి. నేను ఒకప్పుడు 500 రూపాయల నుంచి 3000 రూపాయలు చేసిన వ్యక్తి నేనే ఆ రోజు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు 3000 నుంచి 6000 చేశాను. అంటే 14 నుంచి ఈ రోజు వరకు 500 నుంచి 6000 దివ్యాంగులకు ఇచ్చామంటే అది వాళ్ళ పైనుండి నాకు ప్రత్యేక అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనమైతే తిరగగలుగుతున్నాం, కష్టపడతాం. కొంతమంది అయితే తిరగలేక చాలా ఇబ్బంది పడతా ఉంటే అలాంటి వాళ్ళకి దేవుడు సరిగా చూసుకోకపోయినా మానవత్వంతో మనం సహకరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాను. నేను అక్కడితో ఆగలేదు. 8 లక్షల మందికి నెలకు 6000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో. గర్వంగా చెప్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్కన కొంతమంది కిడ్నీ పేషెంట్స్ ఉంటారు, తలసేమియా వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంటుంది. నెలకొక్కసారి బ్లడ్ తీసుకోవాలి. ట్రాన్స్మిషన్ అంతా కూడా వనపర్తి వేదికగా బీఆర్ఎస్ బీజేపీలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. రాష్ట్రాభివృద్దికి మాజీ సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైంధవుల్లా అడ్డుపడుతున్నారని ఆక్షేపించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకోవడం లేదా అని ప్రశ్నించారు.
రొట్టెలు చేసుకుంటాం. రొట్టెలు కాల్చేటప్పుడు సలాకి కూడా ఎర్ర కాల్చి వచ్చినోని చేయి చాపమని చెప్పి చేతి మీద వాతలు పెట్టుండ్రి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళని చెప్పి మా అక్కలను నేను అడుగుతున్నా, మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా. ఇవాళ అక్క ఆనాడు అమ్మగారింటికి పోవాలన్నా ఆలయానికి పోయి అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన బస్సు కిరాయిస్తే పోయినట్టు లేకపోతే లేనట్టు. నేను అడుగుతున్నా మా అక్కల్ని, అమ్మ ఇంటి ఆయన పనిపోతే మీరు బస్సు ఎక్కి అమ్మగారింటికి పోతే ఒక్క పైసాన్ని అడుగుతుర్రా ఎవరైనా? ఇవాళ మీ ఏ ఆలయమైనా, అది యాదగిరి గుట్టైనా, లేకపోతే మన కురుమూర్తి జాతరైనా, లేకపోతే మన గద్వాల్లో జరుగుతున్న జాతరైనా, లేకపోతే రాజనగరం జాతరైనా, ఏ జాతరకు పోయినా, ఎక్కడికి పోయినా, ఏ గుడికి పోయినా, భద్రాచలం పోయినా మా ఆడబిడ్డలను ఒక్క పైసా అడగకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం జరుగుతుందా లేదా? ఉచిత బస్సు ప్రయాణం చేసిన మా ఆడబిడ్డలు ఇక్కడ ఉంటే మీరందరూ చెయ్యెత్తి ఒక్క పైసా లేకుండా మేము బస్సుల్లో ప్రయాణం చేసినామని మీరు ఆ బీఆర్ఎస్ బీజేపీలకు గుణపాఠం చెప్పండి. 150 కోట్ల మంది ఆడబిడ్డలు ఈ 15 నెలల్లో బస్సులో ఉచితంగా ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ప్రయాణం చేసిన మాట వాస్తవం కాదా? దీనికి మా బట్టి విక్రమార్క గారు 4,500 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇచ్చిన మాట నిజం కాదా? ఇదే కాదు, మా ఆడబిడ్డల స్వయం సహాయక సంఘాలు, ఆనాడు పివి నరసింహారావు గారు మొదలుపెట్టిన సంఘాలు చంద్రశేఖరరావు వచ్చినప్పుడు గ్రహణం పట్టినాయి. సూర్యగ్రహణం చంద్రగ్రహణం బట్టి ఎట్లా కనిపించుకుంటా పోతాయో ఈ చంద్రగ్రహణం బట్టి మా సంఘాలను, మా ఆడబిడ్డలను నిర్వీర్యం చేసిన మాట నిజం కాదా? సున్నా వడ్డీ కానీ పావులా వడ్డీ కానీ మీ బ్యాంకు లింకేజ్ కానీ ఆనాడు చంద్రశేఖరరావు ఎప్పుడన్నా ఇచ్చిందా? మరి ఇవాళ నేను, మా సీతక్క, మా బట్టి గారు 1,000 కోట్ల రూపాయలు సంఘాలకు ఇచ్చి మీ లింకేజీలు ఇచ్చి ఇవాళ మిమ్మల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న మాట నిజం కాదా? ఇవాళ 1000 కోట్ల రూపాయలు ఈ వనపర్తి సాక్షిగా మా ఆడబిడ్డలకి ఇచ్చిన మాట నిజం కాదా? ఎవరైనా అబద్ధం చెప్పచ్చు, ఇంటాయన సాయంత్రం వేస్తే మర్చిపోవచ్చు, కానీ మా అక్కలు మర్చిపోతారా? మా ఆడబిడ్డలు మర్చిపోతారా అని నేను అడుగుతున్నా. ఇవాళ మా అక్కలకు, మా సంఘాలు నిర్వీర్యం అవుతుంటే మా అధికారులను, మా సీతక్కను పెట్టి సమీక్షించి ఇవాళ రాష్ట్రంలో 67 లక్షల మంది ఆడబిడ్డలను సంఘాలలో సభ్యులను చేసి రేపటి దినం 1 కోటి మందిని సంఘాలలో సభ్యులుగా చేసి మా ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలని రోజుకు 24 గంటలు నేను కష్టపడుతుంటే బీఆర్ఎస్ వాడు, బీజేపీ వాడు వచ్చి బండలు తీసుకొని కొడుతున్నారు. మా ఆడబిడ్డలు నిలదొక్కుంటే, ఆడబిడ్డలు ఆశీర్వదిస్తే రాబోయే 15-20 ఏళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మా బతుకు బస్టాండ్ అవుతుంది, వనపర్తి బస్టాండ్లో బిచ్చమెత్తుకొని బతకాల్సి వస్తుందని బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. అందుకే ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా, మీ సంఘాలను ఆదుకునే బాధ్యత నాది కాదా? మీ సంఘాలకు హైదరాబాదు హైటెక్ సిటీ పక్కన పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉన్న దగ్గర, 100 కోట్ల ఎకరాలు ఉన్న దగ్గర, 100 కోట్ల విలువైన భూమి 3.5 ఎకరాలు మీ సంఘాలకు హైటెక్ సిటీ శిల్పారామం పక్కన 150 షాప్స్ పెట్టుకొని మీ ఉత్పత్తులను ప్రపంచానికి అమ్ముకునే విధంగా బిల్ గేట్స్, బిల్ క్లింటన్ ఎవరు వచ్చినా మీ సంఘాల నైపుణ్యం చూసే విధంగా శిల్పారామం పక్కన మీకు 3.5 ఎకరాలు నేను ఇయ్యలేదా? నిజం కాదా? మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా. ఎన్నడైనా మీరు ఊహించరా? విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద ప్రపంచ దిగ్గజాలైన పరిశ్రమల పక్కన 3.5 ఎకరాలు మా బిడ్డలకు ఇచ్చి మా ఆడబిడ్డలు ఆత్మ గౌరవంతో అదాని అంబానీలతో పోటీ పడే విధంగా మీకాడ 3.5 ఎకరాలు ఇచ్చి. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. బ్రహ్మాండంగా ఈసారి నీళ్లు వస్తాయని చెప్పి చాలా ఆశతోని పంటలు వేసుకోవడమే కాదు, కొత్తగా దాదాపు 100-150 మోటార్లు కొనుక్కొని కాలువల మీద మోటార్లు పెట్టుకొని ఆ నీళ్లు వస్తే ఆ నీళ్లతోని సాగైతుంది, మా జీవితాలు మళ్ళొక్కసారి మేము ఆశించిన విధంగా మంచిగా అవుతాయని చెప్పి బ్రహ్మాండంగా డిసెంబర్, జనవరి మాసంలోనే వరి పంట నాటేసింది. వేసిన తర్వాత ఈరోజు పరిస్థితి ఏంది అంటే కేసీఆర్ గారి మీద కోపంతో, కేసీఆర్ మీద ఒక అనవసరపు ద్వేషం పెంచుకొని
ఆనాడు మేడిగడ్డలో కూడా ఏదో కుట్ర చేసి మొత్తానికి ఒక పర్రెవడేటట్టు చేసి ఆ పర్రెనే ఈరోజు ఒక పెద్ద ప్రమాదంగా చూపెట్టి ఆడికెళ్లి నీళ్లు తీసుకోకుండా గత 15 నెలలుగా ఏదైతే ఒక కుట్రపూరితంగా కాళేశ్వరం పాడైపోయిందని చెప్పి ఒక పిచ్చి ప్రచారం చేస్తా ఉన్నారో ఇవాళ దానివల్ల రేవంత్ రెడ్డి యొక్క ఒక ద్వేషపూరిత వైఖరి వల్ల ఇలా జరుగుతున్నది ఏంటి అంటే పంటలు ఎండిపోతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండుతున్నాయి, అదేవిధంగా పక్కనే వేరే జిల్లాల్లో ఎండుతున్నాయి. చివరికి కింద అక్కడ కాళేశ్వరం నీళ్లు ఏదైతే ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కింద తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ దాకా పోతాయో అక్కడ కూడా ఎండుతా ఉన్నాయి. నిన్న మీరు చూసే ఉంటారు పెన్పహాడ్ మండలంలో సూర్యాపేట జిల్లాలో మా మాజీ మంత్రివర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు చివరికి కళ్ళనీళ్లు పెట్టుకున్న పరిస్థితి. ఈరోజు మా దేవునిగుట్ట తాండాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ రైతులు మొత్తం లంబాడ రైతులు, గిరిజన రైతులు. ఈ అమ్మాయి పేరు సంగీత గారు. ఇది ఆమె పొలము, ఆమెకు ఒక 5 ఎకరాలు ఉంది. ఇవాళ మొత్తం పొలమంతా ఎండిపోయిన పరిస్థితి. నేను అడిగిన సంగీతాన్ని, ఎందుకమ్మా మరి నాటేసినావు అంటే, అన్న మల్కపేట రిజర్వాయర్ల నీళ్లు ఆడ ఉన్నాయని ఆడికెళ్లి కేసీఆర్ సార్ కాళేశ్వరం ద్వారా నీళ్లు వచ్చినాయి కాబట్టి మాకు విశ్వాసం వచ్చి మేము పంట వేసుకున్నాం. కానీ వీళ్ళు వచ్చినాక కాంగ్రెస్ వాళ్ళు నీళ్లు ఇస్తలేరు, నీళ్లు విడిస్తలేరు, దాంతో ఎండిపోయే పరిస్థితి వచ్చింది అని చెప్తా ఉన్నది. నేను అడిగిన అమ్మాయిని, మరి రుణమాఫీ జరిగిందా అన్న, రుణమాఫీ కాలే. పోనీ రైతు బంధు పడ్డదా, రైతు బంధు పడలే. పోనీ బోనస్ వచ్చిందా, బోనస్ రాలే. ఆఖరికి నీళ్లు కూడా రాలే. అంటే ఇది ఈ రోజు ఈ రాష్ట్రంలోని పరిస్థితి. రాష్ట్రంలోని రైతులందరూ ఇవాళ అనుకుంటున్న మాట ఏంటి అంటే, కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాంగ్రెస్ అంటే శనేశ్వరం. నిజంగా కాంగ్రెస్ వచ్చినాక కాలం కూడా అయితలేదు. కాలం ఇది కాలం తెచ్చిన కరువు కూడా కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. రేవంత్ రెడ్డి యొక్క గుడ్డి ద్వేషం, గుడ్డి కోపం, కేసీఆర్ మీద ఉన్న గుడ్డి పగ దీనికి కారణం. ఇలా మేడిగడ్డ దగ్గర ఉన్న ఆ పర్రెను చిన్న రిపేర్ చేసి 3-4 నెలల్లో మొత్తం దాన్ని మంచిగా చేసి ఆడికెళ్లి నీళ్లు ఎర్రటి ఎండాకాలంలో కూడా ఎత్తుకొని గతంలో ఎర్రటి ఎండల్లో కూడా ఇదే సిరిసిల్ల జిల్లాలో ఉగాది సమయంలో కూడా ఆనాడు అప్పర్ మానేరు మత్తడి దుంకించిన ఘనత కేసీఆర్ గారి నాయకత్వాన్ని మీకు యాదికుండాలి. మిడ్ మానేరు నింపినాం, అప్పర్ మానేరు నింపినాం. మానేరు అప్పర్ మానేరు నుంచి కింద కాళేశ్వరం దాకా, కింద మంతిని దాకా, ఆడికెళ్లి ఇటు దాకా ఎర్రటి ఎండల్లో కూడా అన్ని వాగులు, అన్ని చెర్లు నింపి రైతులను కాపాడుకున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈఎన్సీ అనిల్ కుమార్ గారికి కూడా నేను మాట్లాడినా, వాళ్ళకి చెప్పిన 100 ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి. మేము కూడా చూస్తా ఊకోం. ఎందుకంటే రైతులు నష్టపోయి రైతులు ఆగమయ్యే పరిస్థితున్నప్పుడు మేము వదిలిపెట్టము. ఖచ్చితంగా రాబోయే 48 గంటల్లో నీళ్లు గిన ఇడిచిపెట్టకపోతే తప్పకుండా నేనే స్వయంగా పోయి మంత్రి గారి ఛాంబర్ ముంగట ధర్నా చేస్తాను. వదిలిపెట్టం ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే కేసీఆర్ మీద కోపం ఉంటే మాతో కొట్లాడు, రాజకీయంగా తలపడు. కానీ ఇవాళ రైతులను ఎండబెట్టడం, రైతులను ఇవాళ సావగొట్టడం అనేది ఈ ప్రభుత్వానికి ఎంత మాత్రం మంచిది కాదు. ఇప్పటికే 450 మంది రైతులను పొట్టన పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు డిక్లరేషన్ అన్నారు, ఒక్కటంటే ఒక్క మాట కూడా ఇప్పటికి నిలబెట్టుకోలే. కనీసం ఇదివరకున్న రైతు బంధు కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేదు. రైతు బంధు పైసలు కూడా వేసే ముఖం లేదు. కరెంట్ ఇచ్చే తెలివి లేదు, నీళ్లు ఇచ్చే తెలివి లేదు. ఆఖరికి బోర్లు ఎత్తిపోతా ఉన్నాయి. ఇలా ఇక్కడికి వస్తుంటే నాకు రైతన్నలు చెప్తా ఉన్నారు, అన్న 600 ఫీట్లు కాదు 800 ఫీట్లు వేసినా కూడా ఒక 1 ఇంచ్. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లేదు, మున్సిపల్ మంత్రి ఎవరంటే ముఖ్యమంత్రి, మున్సిపల్ మంత్రి. ఇట్లాంటి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన నీరో చక్రవర్తి లాగా పోతుంది తప్ప ఇంకొకటి లేదు. ఎమ్మెల్సీ పనులు, ఢిల్లీ పనులు, పార్టీ మీటింగులు, చిన్ననాటి దోస్తుల చిట్చాట్లు, పక్క పార్టీ వాళ్ళని తిట్టుడు, ఇవన్నీ అయిపోయినాక 8 రోజుల తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి గారికి తీరిక దొరికిందంటే ఒక్కసారి దయచేసి ఆలోచించమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పొద్దున్న లేస్తే ఢిల్లీ పోతారు, పొద్దున్న లేస్తే అధిష్టానం అని చెప్తారు. నేను మళ్ళీ అడుగుతున్నా, అరే నువ్వు పక్క పార్టీడు అయినా పొద్దున్న లేస్తే మమ్మల్ని నిరంతరం విమర్శిస్తున్నా. తెలంగాణ అభివృద్ధి కోసం మేము పనులు ఇస్తా ఉన్నాం, పైసలు ఇస్తా ఉన్నాం. అడిగినప్పుడల్లా అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు ప్రధానమంత్రి గారు. సాటు కాదు, బాదాపుతా బొమ్మ దిగి మరీ ప్రెస్కి ఇచ్చినాం మేము. మరి రాహుల్ గాంధీతో దిగిన బొమ్మ ఏదన్నా? రాహుల్ గాంధీ ఎందుకు గెలుస్తలేడన్నా నిన్ను? ఒకసారి ఒక మంత్రిని పంపిస్తారు, నీ ఎంబడి నీ నాయకత్వం ప్రధానమంత్రి దగ్గరికి పోతుంటే ఇంకొకసారి ఇంకో మంత్రిని పంపిస్తారు. నీ మీద విశ్వాసం లేనిది ఎవరికి? ప్రజలకు కాదు. నీ మీద విశ్వాసం లేని మీ పార్టీ నాయకులకే నీ మీద విశ్వాసం లేదు రేవంత్ రెడ్డి గారు. ఇంకా తెలుసుకో, కాంగ్రెస్ పార్టీ ఈ 14 నెలల్లో చేసినటువంటి పాలనను చూసి ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు. పేన మీకెళ్ళి పోయిలవటమని బాధపడతా ఉన్నారు.
ఇట్లాంటి విషయాలన్నింటినీ పక్కదారి పట్టించుకున్నందుకే రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైనా ఒక్క విషయం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దలకు కానీ అవగాహన ఉందని నేను ఈ సందర్భంగా సూటిగా అడుగుతున్నా. పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు త్రిభాషా సిద్ధాంతం మంచిది కాదని. దానికి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు. ఏం తెలుసు రేవంత్ రెడ్డి గారు నీకు? ఈ దేశంలో త్రిభాషా సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది ఎవరు? అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి పెట్టింది త్రిభాషా సిద్ధాంతాన్ని. దేశంలో త్రిభాషా సూత్రాన్ని హిందీ ప్రచార సభలు పెట్టి మరి ఈ దేశంలో త్రిభాషా సిద్ధాంతానికి పునాది రాలేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పక్క రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయనకి ఎట్లాగా అధికారం పోతుంది, 10 ఏళ్ళు అయింది, ఇక కొడుకును ముఖ్యమంత్రి ఎట్లా చేసుకోవాలనేటువంటి ఒక పిచ్చి భ్రమలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి భాష గురించి మాట్లాడితే ఏ హిందీ ప్రచార సభల్ని నడిపి ఈ దేశంలో త్రిభాష సిద్ధాంతం రావాలని చెప్పి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందో ఆ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి పునాదులకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుండ్రు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా మరి ఈ రాష్ట్రంలో 190 మంది ప్రజలకు రాదు ఉర్దూ, ఎందుకు రాస్తున్నారు ఉర్దూ? ఎవరిని అడిగి రాస్తుండ్రు? ఉర్దూను ఎందుకు తెలుగు ప్రజల మీద బలవంతంగా రుద్దుతుండ్రు? పోయి అడుగు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ని, హిందీ వద్దంటున్నావు కదా, మరి మీ స్కూళ్ళల్లో రెండో భాషగా తెలుగు, కన్నడనో, మలయాళమో పెట్టు అని అడిగే దమ్ముందా ఈ రేవంత్ రెడ్డికి? ఎవరి మెప్పు కోసం తెలంగాణలో ప్రతి బోర్డు ఉర్దూలో రాస్తున్నావో చెప్పు. తెలుగు బోర్డు లేని ఆఫీసులు ఉన్నాయి, కానీ ఉర్దూ బోర్డు లేని ఆఫీస్ ఒక్కటి లేదు. ఎవరికి భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు? కాంగ్రెస్ పార్టీ ఎవరికి భయపడుతుంది? ఇతర భాషల్ని ప్రజల మీద రుద్దితే బాగుండదని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. మరి ఉర్దూ రుద్దుతలేరా? మా మీడియా మిత్రులకు ఎవరికన్నా ఉర్దూ వస్తుందా? ఏ తెలుగు పేపర్లో పనిచేసే జర్నలిస్ట్ మిత్రుడు అన్న ఉర్దూ మాట్లాడగలుగుతాడా? ఎందుకు మరి హైదరాబాద్లో బోర్డులు అన్నింటి మీద ఉర్దూ రాస్తుండ్రు? ఇది మాట్లాడే కంటే ముందు ఆలోచించుకోవాలి. ఎవరు భాషల్ని బలవంతంగా రుద్దుతుండ్రు, ఎవరు ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు అనేది ఆలోచించుకోవాలి. ఏదో ప్రాంతీయ పార్టీల కంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాహిత్యంగా వారు రాజ్యాంగ నాయకుడిగా కాకుండా రాజకీయ నాయకుడిగా ఆ వ్యాఖ్యలు చేశారా అని అనిపించే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయి. నిజంగా ఎందుకు ఇంత ద్వేషం, ఎందుకు ఇంత కక్ష? రాగద్వేషాలకు అతీతంగా నేను పరిపాలన సాగిస్తానని ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఇంత ద్వేషాన్ని, ఇంత కుళ్ళుని, ఇంత కుతంత్రంని కడుపులో పెట్టుకొని రాజ్యాంగాన్ని రక్షించగలుగుతాడా? ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరూ ఆలోచించాలా. ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒక నాయకుడిగా ఉండాల్సినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ద్వేషిగా, కటిక పేదలు అంటే విద్వేషంతో కూడినటువంటి వ్యాఖ్యలు చేస్తూ, నేను కొందరి వాడిని అందరి వాడిని కాదు అనే విధంగా, నేనున్నది రాజకీయం చేయడానికి మాత్రమే, పరిపాలన చేయడానికి కాదు అనే విధంగా, నేను అధికారంలోకి వచ్చింది నా కొడుకుని రాజకీయంగా పెంచడానికి మాత్రమే, నా కొడుకు పోటీ చేసేటటువంటి నియోజకవర్గానికి సంపద మొత్తాన్ని దోచిపెట్టడానికి మాత్రమే, ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి కాదు అనే విధంగా వారు చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు. హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అనిత గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమనుకుంటే రోడ్ల మీద తిరగలేరు అని మాట్లాడుతూ, ఈ విధంగా ఒక వర్గపు ప్రజలందరి మీద విషం చిమ్ముతూ ఉంటే నిజంగా ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత చంద్రబాబు నాయుడు గారికి ఉందా? రాజ్యాంగాన్ని రక్షించాల్సినటువంటి వ్యక్తి భక్షించే విధంగా, పక్షపాతాలకి రాగద్వేషాలకి అతీతంగా పనిచేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు రాగద్వేషాలతో మాత్రమే పనిచేసే విధంగా, అధికారులు ఎవరిని అర్హులైనటువంటి వారికి పని చేయకుండా పచ్చబిళ్ల పెట్టుకొని వస్తేనే పని చేయమన్నటువంటి మంత్రి గారి వ్యాఖ్యల్ని కొనసాగింపుగా ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు.
ఉన్నటువంటి మంత్రులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం చిమ్మేటటువంటి ప్రయత్నం చేయడం, ఇది నిజంగా ఎంత ఆక్షేపణీయం, ఎంత దుర్మార్గం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం వరంగల్ మామునూరు విమానాశ్రయం కేరళ కొచ్చి విమానాశ్రయం తరహాలో ఉండాలని, ప్రతినిత్యం రాకపోకలతో విమానాశ్రయంలో కార్యకలాపాలు జరిగేలా డిజైన్ రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులకు సూచించారు. వరంగల్ నగరానికి విమానాశ్రయం ఒక అసెట్ గా ప్రతిష్టాత్మకంగా నిర్మాణం ఉండాలని చెప్పారు. రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్న పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరా తీశారు. టాటా టెక్నాలజీస్ సహకారంతో ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడేషన్ పనులపై ముఖ్యమంత్రి గారు కార్మిక శాఖ ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో సమీక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల జీవితాల్లో వెలుగులు రావాలి, అదే నా ఆకాంక్ష అని సీఎం చంద్రబాబు వెల్లడి. వనపర్తి వేదికగా బీఆర్ఎస్ బీజేపీలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.